ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నోటిఫికేషన్ లీగల్ ఇష్యూస్ తో న్యాయపరమైనటువంటి చిక్కులతో ఆ యొక్క నోటిఫికేషన్ అట్లే పెండింగ్ పెట్టినటువంటి సందర్భం మనం ఎన్నో చూసాం. అది కానిస్టేబుల్ కావచ్చు, టీచర్ కావచ్చు, 370 జీవో వల్ల ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో పరిపాలనలో నిరుద్యోగులకు చేసినటువంటి 0% మేలును ఇవాళ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా నిరుద్యోగులు తర్వాత సంగతి అయితే టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మంత్రుల సహాయంతో వాళ్ళ పిఏలతో అక్కడ టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని పేపర్లు లీక్ చేసుకుంటా ఇవాళ నిరుద్యోగుల భవిష్యత్తులో ఆటలాడి వాళ్ళ యొక్క చాలా కారణమైనటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మీరు ఏ రకంగా ఉందో గుర్తు చేసుకోవాలని కోరుతామని. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ 2013 సంవత్సరంలో ప్రతి రాష్ట్రానికి, అందులో తెలంగాణ రాష్ట్రానికి ఐటీఐఆర్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నిరుద్యోగ సమస్యను రూపు మార్చడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణకు కేటాయిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ఈ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఐటీఐఆర్ ను క్యాన్సల్ చేసినటువంటి గొప్ప ఘనత ఆ యొక్క పార్టీలకు దక్కింది. అదేవిధంగా మన ఇదే తెలంగాణ రాష్ట్రంలో 100 సంవత్సరం కింద వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. టీచర్ నియామకాలు చేసింది. వాళ్ళు పెండింగ్ పెట్టినటువంటి 46 జీవో పరంగా కానిస్టేబుల్ నియామకాలు లీగల్ సమస్య వల్ల ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను క్లియర్ చేసి కానిస్టేబుల్ నియామకాలు